అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే లిక్కర్ స్కామ్. గత 3-4 నెలల నుంచి కూడా అదిగో ఇదిగో అని చెప్పేసి నడిపిస్తూనే ఉన్నారు. అయితే దీంట్లో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 13 మందిని అరెస్ట్ చేయటం, వాళ్ళ వాంగ్మూలాలు తీసుకోవటం, మొన్న రీసెంట్గా మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఇవన్నీ జరుగుతూ వస్తాయి. అయితే దీని మీదకి కొత్తగా భారతీయ సిమెంట్ అని చెప్పేసి ఆ సిమెంట్ కంపెనీని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో పనిచేసేటటువంటి ఎవరైతే గోవిందప్ప ఉన్నారో సిట్ అధికారులు ఆయన క్యాబిన్కి వెళ్ళి భారతీయ ఏదైతే సిమెంట్ సంస్థ ఉంటుందో ఆ లోపలికి వెళ్ళి అక్కడ సోదాలు నిర్ణయించారని చెప్పేసి కొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే ఈ లిక్కర్ స్కామ్లో దాదాపుగా 3,500 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పేసి పొద్దుట్లు ఇస్తూ ఉంటే పత్రికల్లో, టీవీ ఛానల్లో ఇదే ఇంకా పనిగా పెట్టుకున్నట్టుగా ఉన్నారు. ఇదే కనపడుతూ ఉంది. అయితే దీంట్లో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఎవరైతే రాజకేష్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంటే ఆయన రెస్టారెంట్కి కూడా వెళ్ళి సిట్ అధికారులు సోదాలు చేసినట్టుగా వీళ్ళు రాస్తూ ఉన్నారు. సో నిజంగా ఎప్పుడైనా సరే ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు ముందుగా సోదాలు చేసి వాళ్ళ ఆఫీసుల్లోనో లేకపోతే వాళ్ళ రెస్టారెంట్లోనో మాకు ఈ ఆధారాలు దొరికాయి అని చెప్పేసి అరెస్టులు చేస్తారు. సో అరెస్టులు చేసిన తర్వాత సోదాలు చేయడం ఏంటనేది నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే ఇవన్నీ కూడా ఏదైతే భారతీయ సిమెంట్ ఒక కార్యాలయం నుంచే ఈ లిక్కర్ కుంభకోణం అనేది 7 బ్రాంచులుగా విడగొట్టి అని చెప్పేసి ఒక ఆరోపణ, అంటే అటు తిప్పి మళ్ళీ భారతీయ గారి సిమెంట్ మీదకే పెట్టే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మొన్నటిదాకా వీళ్ళు ఆరోపించినటువంటి ఆరోపణ ఏంటంటే ఈ లిక్కర్లో జరిగినటువంటి కుంభకోణం మొన్న 2024 ఎలక్షన్లో దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టేయారని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. సో ఈరోజు ఏంటంటే భారతీయ సిమెంటు తీసుకురావటం, సో ఈ భారతీయ సిమెంటు వ్యవస్థ ద్వారాగానే ఈ లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణ మళ్ళీ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన పార్లమెంట్లో ఈ లిక్కర్ కుంభకోణాన్ని లేవనెత్తాలని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడటం జరుగుతుంది. అయితే మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఇంతకీ ఒకరి తర్వాత ఒకరు ఆంగ్మూలాలు తీసుకుంటా ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏమంటా ఉన్నారంటే బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా వెళ్ళి ఈ సిట్ అధికారులు సోదాలు చేస్తారా ఏంటని చెప్పేసి వీళ్ళు ఆతురుగా చూస్తూ ఉన్నారు. ఇవేమీ లేకుండానే పార్లమెంట్లో మరి చర్చకి దీన్ని లేవనెత్తుదామని చెప్పేసి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడానికి కారణం ఏంటంటే ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు ఉంటే ఆ ఢిల్లీ స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరువును తీయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశంగానే కనబడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి మదన పడుతున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావాలని చెప్పేసి వీళ్ళ టీవీ ఛానల్స్లోనే వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆయన ఏమన్నాడంటే గతంలో 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఎక్కడైనా నేను సంతకం పెట్టున్నా, నేను ఇన్వాల్వ్మెంట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేయండి, ఇదంతా ఒక పాత్ కేసు, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయలేక రోజు ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్కి మీరు ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి వాడుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన ప్రెస్ ముందే చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు ఒకవేళ నేరుగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే సో వీళ్ళు కలిసి అందరూ చేశారు, ఆ ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ఆగాయని చెప్పేసి లాస్ట్కి బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడని చెప్పేసి వీళ్ళు కొన్ని కథనాలు, పత్రికల్లో ప్రకటనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు నేరుగానే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? ఎందుకంటే నిజంగా మనం చూసుకుంటే దీంట్లో జరగలేనట్టుగానే కనపడతాం. ఎందుకంటే మనం నేరుగా వైన్ షాపులు టైం టు టైం తీసేవారు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు. ఎవరైనా సరే కొన్న డబ్బులు వెంటనే డిజిటల్ పేమెంట్ ద్వారాగా డైరెక్ట్గా అకౌంట్లో పడిపోయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా మద్యం అనేది బయటకి ఇచ్చి ఇప్పటిలాగా అమ్మితే మద్యంలో కుంభకోణాలు జరిగాయని చెప్పేసి అనుకోవచ్చు. కానీ నేరుగా గవర్నమెంట్ మనుషుల ద్వారాగానే బయట ఎక్కడ అమ్మనివ్వకుండా, బయట కూడా ఎక్కడ
ప్రజల్ని తాగే వాళ్ళని తాగనివ్వకుండా చేసి అంతా కూడా సిస్టమేటిక్గా చేస్తే వీళ్ళు ఈరోజేమో మరి లిక్కర్లో కుంభకోణం జరిగిందని చెప్పేసి చెప్పే పరిస్థితి వచ్చిందంటే మరి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరువు ఎలాగైనా తయారు చేయాలని చెప్పేసి ఒక కంకణం అయితే కట్టుకున్నట్టుగా ఉన్నారు. సో చూడగలగాలి మరి ఈ లిక్కర్ కేసు అనేది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో. సో ఢిల్లీ స్థాయిలో కూడా దీన్ని లేవనెత్తుతానన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారి ఎంపీ గారు ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పరిచయాలు సన్నిహితులు ఉన్నారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం దెబ్బ కొట్టాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ ప్రకటన చేసి ఉండొచ్చు.